ప్రత్యేక హోదాపై తాను మాట్లాడిన దాన్ని వక్రీకరించారని వైసీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ అన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ ప్రకటించిన నవరత్నాలని ప్రజల్లోకి తీసుకెళ్లి విజయం సాధిస్తా అంటున్న పీవీపీతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. ప్రత్యేక హోదాపై విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పీవీపీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనికి సంబంధించి ఆయనే అసలు ఏం జరిగిందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఏదైతే ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి కొన్ని కామెంట్ చేశారో వాటిపైన విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. అసలు ఏం జరిగింది, మీరు ఏం మాట్లాడారు, ఎందుకు ఇట్లా టర్న్ అయింది? ఇది మీ అందరి మీడియా మిత్రులందరికీ ఇప్పుడు చూపించాను మొత్తం ఎంటైర్ క్లిప్పింగ్. ఒక సిఐఐ మీటింగ్లో ఎకనామిక్ పాలసీ గురించి మాట్లాడమని పిలిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నేను వెళ్ళాను. మా జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ విజన్ గురించి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు నేను స్పీచ్ నేను లాస్ట్ మాట్లాడాను, నాకన్నా ముందు 7 మాట్లాడారు. వారందరూ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడానంటే స్పెషల్ స్టేటస్ గురించి మా స్టాండ్ చాలా కన్సిస్టెంట్, కమిటెడ్. ఏ పొలిటికల్ పార్టీకి ఇంత కమిటెడ్గా లేరు. నేను మాట్లాడేది మా పార్టీ ప్రభుత్వం ఇండస్ట్రియల్ పాలసీ చేసి దాని గురించి మళ్ళీ మాట్లాడి మిమ్మల్ని బోరు కొట్టించను, మా విషయం గురించి నేను చెబుతానని మాట్లాడాను. దాన్ని వక్రీకరించి డాక్టర్ చేసి ముందు వెనక తీసేసి దాన్ని ఇలా మసిబూసి చేయటం చాలా బాధాకరమైన విషయం. ప్రత్యేక హోదా అంశం పైన జగన్ మనసులో ఉన్న మాట పీవీపీ నోటి ద్వారా బయటకు వచ్చిందనేది మీ ప్రత్యర్థులు చేస్తున్నటువంటి ఆరోపణ. లాస్ట్ 4 సంవత్సరాలు జైల్లో పెడతా ఉన్నారు. 3,500 కోట్లేగా అన్నారు. మోదీజీ గారికి సన్మానం చేస్తా అన్నారు. అసెంబ్లీలో స్పెషల్ ప్యాకేజీ ముద్దన్నారు. అవన్నీ ఏమంటారండి? ఆ వ్యక్తిగత ప్రజలకే వదిలేస్తున్నాను. దాని గురించి మాట్లాడుకుంటే నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా అయిపోతుంది. ఇది ఆ దశావతారాల గురించి మనం మాట్లాడుకోవద్దు. ఇప్పుడు 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పోరాటాలు మీ వ్యాఖ్యల ద్వారా కొంత నష్టం చేసే విధంగా ఉన్నాయని మీరు భావిస్తూ ఉన్నారా, లేకపోతే ప్రత్యర్థులు కుట్రగా భావిస్తూ ఉన్నారా? అది నిజం బయటకు వచ్చింది. ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీకే తెలుసు నిజం బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఇట్లాంటి కుట్రలు ప్రజలు తిప్పికొడతారు. ఇంకొక 20 రోజుల్లో ప్రజలే నిర్ణయిస్తారు. అంటే మీరు విజయవాడ నుంచి కంటెస్ట్ చేస్తున్న నేపథ్యంలో మీకు సంబంధించి అనేక విమర్శలు చేస్తూ ఉంది అధికార పార్టీ. మీరు అవినీతి అని కానీ, లేదంటే మీ పైన బుక్స్ వేస్తామని కానీ, వాటిని ఎట్లా ఆ సవాల్ని ఎట్లా ఎదుర్కోబోతా ఉన్నారు? నెక్స్ట్ 30 రోజు 30 సార్లు తిట్టినా కూడా నేను పట్టించుకోను. నా ఫోకస్ ఇస్ ప్రతి పర్సన్ని కలిసి మా విజన్ ఏంటో చెప్పాలి, మా పార్టీ నవరత్నాల గురించి చెప్పాలి, మా పార్టీ ఏప్రిల్ 11 ఎలక్షన్లో ప్రభుత్వంలో రావటమే మా ధ్యేయం. విజయవాడ ప్రజలకి ఏం చెప్పి మీరు ఎన్నికల్లో గెలవబోతూ ఉన్నారు? అదేవిధంగా అధికార పార్టీ చేస్తున్నటువంటి విషయాలను ఏం ప్రజల్లో తీసుకెళ్ళబోతా ఉన్నారు? అధికార పార్టీ ఏం చేయలేదో ప్రజలకు ఆల్రెడీ తెలుసు. మేము చేయబోయేది నవరత్నాల గురించి చెప్తున్నాం. విజయవాడ వరకు పార్లమెంట్ మెంబర్ కింద ఒక అకాడమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఎలా డెవలప్ చేస్తామో అన్ని సెక్షన్ సొసైటీకి కలిసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో తాను చేసినటువంటి వ్యాఖ్యలను వక్రీకరించారని పీవీపీ అభిప్రాయపడుతూ ఉన్నారు. తాను అన్నని మాటలను కూడా అన్నట్లు చిత్రీకరించడం ద్వారా రాజకీయంగా ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేశాను, వాటన్నిటి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని పీవీపీ అంటూ ఉన్నారు. కెమెరా పర్సన్ విజయ్ కుమార్తో రమేష్, 99 టీవీ, విజయవాడ. For more updates, please subscribe 99 TV Telugu.